Hey guys, welcome back to my channel. Good morning. So today's video a day 5 weight loss challenge. సో ఇక్కడ డైలీ నేను షేర్ చేస్తున్నాను కదా, అది మీకు ఎలా హెల్ప్ అవుతుందనేది మీరు చెక్ చేసుకోండి. అండ్ అలానే నేను డే 5 ఛాలెంజ్లో నేను ఏం ఫుడ్ తీసుకున్నాను, నా వెయిట్ ఏంటి, నేను ఏం చేశాను అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. దీని రిలేటెడ్ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై. సో ఈ రోజైతే నేనైతే కొన్ని ఎఫెక్టివ్ టిప్స్ని అయితే షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను. అండ్ అలానే ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు అనే కాదు, సో ఓవరాల్ బెటర్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలి అండ్ వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ గెయిన్ ఎవరైనా సరే సో ఈ ఎఫెక్టివ్ సమ్ హెల్త్ టిప్స్ అనేటివి డైలీ ట్రాక్లో ఉన్నాయా లేదా అనేది మనం సెల్ఫ్ చెక్ చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి ట్రాక్‌ని మనం ఎప్పుడైతే చెక్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఓవరాల్ వెల్ బీయింగ్ అండ్ హెల్త్‌ని మనం చాలా మంచిగా మెయింటైన్ చేసుకోగలుగుతాము. సో అలాంటి టిప్స్‌లలో ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఈట్ ఏ బ్యాలెన్స్‌డ్ డైట్ అనమాట. మనం వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాము అనేది ఇట్స్ టోటల్లీ రాంగ్. సో కంప్లీట్‌గా బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవటం వెరీ ఇంపార్టెంట్. కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఓవరాల్‌గా ఇలా మొత్తం కూడా మనం కలిపి బ్యాలెన్స్‌డ్‌గా డైట్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ మన బాడీకి నీడ్ కూడా చాలా ఉంటుంది. ఓవరాల్ అన్ని న్యూట్రియంట్స్ కూడా మన బాడీకి అందాలి డే లైఫ్‌లో. సో సెకండ్ వన్ చూస్తే క్యాలరీ ఇంటేక్. ఫుడ్ తీసుకుంటున్నాం కానీ మన బాడీకి ఎన్ని క్యాలరీస్ ఇంటేక్ ఇస్తున్నాము అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో థర్డ్ వన్ చూస్తే హైడ్రేట్. మన బాడీని ఓవరాల్ డే మొత్తంలో కూడా మనం చాలా హైడ్రేట్‌గా ఉంచుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే బాడీని హైడ్రేట్‌గా ఉంచుకుంటామో అప్పుడు మన హంగ్రీ లెవెల్స్‌ని కంట్రోల్ చేయటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే మనం మెటబాలిజంని చాలా బూస్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే యాక్టివిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రజెంట్ సెడెండరీ లైఫ్ స్టైల్‌లో మనకి చాలా అంటే చాలా మనకి లేనిది ఏంటి అని అంటే ఫిజికల్ యాక్టివిటీ. అట్లీస్ట్ 30-45 మినిట్స్ మనము అట్లీస్ట్ మన డేలో మనం బాడీకి యాక్టివిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇలా చేయటం వల్ల మజిల్ ఒకటే బిల్డ్ అవ్వటమే కాకుండా ఓవరాల్ మెటబాలిజంకి హెల్ప్ అవుతుంది అండ్ ఓవరాల్ హెల్త్ కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూస్తే డైలీ యాక్టివిటీ, మన ఇంటేక్ యాక్టివిటీ అని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి డే బై డే. ఎలా అంటే వన్ డే 2000 స్టెప్స్, 3000 ఇలా డే బై డే చూసుకుంటే అయితే వన్ డే పర్ డే మనము 10,000 స్టెప్స్ వేసేలాగా మన డైలీ రొటీన్‌లో యాడ్ ఆన్ చేసేసుకోవాలి. సో ఇది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఓకే, ఫుడ్స్ తీసుకుంటున్నాం వెయిట్ లాస్ అవ్వట్లేదు అని ఇవన్నీ అంటూ ఉంటారు. బట్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటే కాదు, మెయిన్ మనం ఎప్పుడైతే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మన రిజల్ట్స్ ఆటోమేటిక్‌గా మనకు వచ్చేస్తాయి. సో నాట్ ఓన్లీ వెయిట్ లాస్, ఏదైనా హెల్త్ గోల్స్‌ని మనం రీచ్ అవ్వటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏంటి అని అంటే స్లీప్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. పర్ డే 7-9 అవర్స్ స్లీప్ అనేది వెరీ మ్యాండేటరీ. అండ్ అది కూడా క్వాలిటీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్ట్రెస్‌ని ఎప్పుడైతే మేనేజ్ చేసుకోగలుగుతామో అప్పుడు మనం వెయిట్ గెయిన్ కానీ, వెయిట్ లాస్‌కి కానీ వేటికైనా సరే మనము మంచిగా పీస్‌ఫుల్‌గా ఉండటానికి, మన హెల్తీ లివింగ్ మంచిగా ఉండాలి అని అంటే స్ట్రెస్‌ని కూడా మనం మేనేజ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ టిప్స్‌ని ఎప్పుడైతే ఫాలో అవుతూ మనము మంచి ఫుడ్, రైట్ ఫుడ్ ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అప్పుడు మనం ఎఫెక్టివ్‌గా హెల్త్ రీచ్ అవ్వటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి టిప్స్ కావాలి అని అంటే సో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. If you like this video, please like, share and comment and subscribe to my channel.